సో ఇప్పుడు కనిపిస్తుంది కదా ఇది సబ్మెరైన్. దీని లోపలికి మనం ఇప్పుడు వెళ్దామని ట్రై చేస్తే 12:30కి బంద్ అయిపోద్దంట. ఉదయం 9 నుంచో కరెక్ట్ టైం గుర్తులేదు. 12:30కి బంద్, మళ్ళీ 2 o'clock స్టార్ట్ అవుతుంది. 2 నుంచి మళ్ళీ 2 PM, అంటే మధ్యాహ్నం 2 నుంచి మళ్ళీ 8:30 నైట్ వరకు. 8:30 తర్వాత ఉండదు. టైమింగ్స్ కొంచెం గుర్తుపెట్టుకోండి ఎవరైనా అవుట్ స్టేషన్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటే. మధ్యాహ్నం 12:30 to 2, అంటే వాళ్ళు మరి లంచ్ చేస్తారో ఏంటో మరి. సబ్మెరైన్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాం. 70 రూపీస్ పెద్దవాళ్ళకంట, 40 రూపీస్ పిల్లలకంట. ఇంకా చాలా చిన్న పిల్లలకైతే ఇంకా ఫ్రీ టికెట్ అన్నారు. ఇది బ్యాక్ సైడ్ నుంచి చూస్తున్నాం మనం సబ్మెరైన్. ఇంకా లోపలికి వెళ్ళి చూడాలి. ఇక్కడ లోపలికి వచ్చాక సైన్ బోర్డ్స్ అయితే పెట్టారు. ఇది మీరు ఒకసారి పాస్ చేసుకున్న వీడియో. ఇక్కడ ఏ నెంబర్ దగ్గర ఏమేమి ఉంటుంది లోపలికి వెళ్ళాక మీకు చూపిస్తా. అవన్నీ ఏ నెంబర్ దగ్గర ఏముందో చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇది వచ్చేసి మేకింగ్ ఆఫ్ ఖుస్రో మ్యూజియం. అంటే ఇది ఎలా తీసుకొచ్చారు, ఎలా పెట్టారు, ఇక్కడ ఎంత కాంక్రీట్ ఫౌండేషన్ వేశారు, ఇదంతా చెప్తున్నాయి. ఇది ఎవల్యూషన్ ఆఫ్ ద నేవీ సబ్మెరైన్ ఆర్మ్. ఇది కూడా ఏది కావాలంటే అది మీరు అక్కడ వీడియో పాస్ చేసుకొని కంప్లీట్ చూసుకోవచ్చు. అండ్ ఓవర్ వ్యూ ఆఫ్ ద లైఫ్ ఆఫ్ ఏ సబ్మెరైన్. ఇక్కడ ఎక్కడ కావాలంటే అక్కడ మీరు అంతా పాస్ చేసుకొని చదువుకోవచ్చు. సో దీని మొత్తం హిస్టరీ ఇక్కడ వాళ్ళు సైన్ బోర్డు ద్వారా మనకు చూపిస్తున్నారు. ఇక్కడ ఒక్కదానికి వచ్చేసి టికెట్ 70 రూపీస్. ఆపోజిట్లో మనకు ఫ్లైటు, హెలికాప్టరు, నేవీ ఫ్లైట్ అవన్నీ ఉంటాయి అన్నమాట. వాటన్నిటికి కలిపి తీసుకుంటే ఒకేసారి మనకు కాంబో టైప్లో 140 తీసుకున్నారు. అండ్ వీడియో తీయడానికి 200 ఛార్జ్ చేశారు. మొత్తం 350 రూపీస్ పడ్డాయి. అదే పిల్లలకైతే ఒక 20-30 రూపీస్ తక్కువ ఉంది. ఇంకా చాలా చిన్న పిల్లలకి అసలు ఆ టికెటే లేదు, ఫ్రీ అంట. ఆయన అయితే లోపలికి వెళ్ళమని చెప్తున్నారు. చూద్దాం. ఇది చూడండి, అది మిజైల్ అనుకుంటా. ఇలాంటి మిజైళ్ళు ఇవన్నీ మన యుద్ధం జరుగుంటే చూసుండేవాళ్ళు. ఈ సబ్మెరైన్ పొడవు ఎంత ఉంటుంది అనుకున్నారు? అంటే మామూలుగా మీటర్లు అలా కాకుండా మామూలుగా మనం మాట్లాడుకోవాలంటే దీని ఫౌండేషన్ చూడండి ఎలా పెట్టారో. దీని పొడవు కనీసం ఒక 7-8 లారీస్ లైన్గా నిలబడితే ఎంత పొడవు ఉంటాయో అంత పొడవులు ఉంటాయి. 7-8 లారీలు ఒకదాన్ని వెంబడి, 7-8 కాదులే, ఒక 10 లారీలు అంత ఉంటుంది పొడవు. అంత పెద్ద సబ్మెరైన్ ఇది. ఈ సబ్మెరైన్ రామాలయం, బాలరాముడి మందిరం ఇవన్నీ నిర్మించినాయి మన ఈ సముద్ర బొడ్డునే. మీకు ఇప్పుడు సౌండ్ వినిపిస్తుందేమో, ఇది సముద్రం. ఈ గోడ దాటితే సముద్రం ఒడ్డున అన్నీ పెట్టారు ఎవరికి డిస్టర్బ్ లేకుండా. ఇది చూడండి, సబ్మెరైన్ కూడా ఇట్లా ఒక రేకులు వేసిపోయినట్టు కనపడుతుంది. చాలా పెద్ద ఇది. మరి ఇంత పెద్దది ఎలా నడిపిస్తారో, దీని లోపల బాంబులు అవన్నీ మిజైల్స్ అవన్నీ ఎలా ఉంటాయో లోపలికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం. లోపలికైతే ఎంటర్ అవుతున్నాం మనం సబ్మెరైన్ లోపలికి. ఇది ఎంట్రీ. అక్కడ ఇందాక మనం చూసి వచ్చాం కదా, అది ఎగ్జిట్. నన్ను రానివ్వరా, ఇంటికి గేట్ వేస్తారు. ఇది వచ్చేసి ఈ సబ్మెరైన్ 1971లో పాకిస్తాన్ యుద్ధంలో పార్టిసిపేట్ చేసిందంట. పార్టిసిపేట్ చేసేసి గాజీని అటాక్ చేసేసింది. ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ బాంబ్స్. మొత్తం 18 బాంబ్స్ ఉంటాయంట. ఇక్కడ ప్లేస్ లేక తీసేశారు. అండ్ ఇది వచ్చేసి రిటైర్డ్ మనకి 2001లో రిటైర్డ్ అయిందంట. అందుకని చెప్పేసి రిటైర్డ్ అయిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేసి పెట్టేశారు పబ్లిక్ అందరికి చూపించడం కోసం. చూడండి, ఇప్పుడు క్యాప్టెన్ అనుకుంటా ఇవన్నీ ఐడల్స్ ఎలా పెట్టారు, క్యాప్టెన్ ఎలా ఉంటారు ఏంటనేసి. ఇక్కడ మొత్తం ఇది వచ్చేసి 280 మీటర్స్ లోపలికి వెళ్తుందంట. దాని తర్వాత 300 మీటర్స్ పొడవు ఉంటుందంట. అంటే ఆల్మోస్ట్ ఒక 1/3 కిలోమీటర్. అది వచ్చేసి ఒకసారి లోపలికి వెళ్తే 60 డేస్ ఉంటుంది. 60 డేస్ వరకు ఫుడ్ అన్నీ లోపలే, ఇంకా బయటకు వచ్చేదే ఉండదు. అండ్ 11.5 కిలోమీటర్స్ వరకు ఇది టార్గెట్ చేయగలుగుతుందంట. ఇది సెల్ఫ్ గైడెడ్. అంటే లైక్ ఒకసారి బాంబు అటాక్ చేస్తే అది టార్గెట్ ఎటు వెళ్తుంటే దాన్ని బట్టి అది మూవ్ అవుతూ టార్గెట్ని అటాక్ చేస్తుంది. అంటే ఒకసారి బాంబు వదిలే ఉంటే చక్కగా పోయి మీకు అటాక్ చేయదు. అది ఎటు మూవ్ అవుతుంటే దానికి తగ్గట్టుగా ఇది మూవ్ అవుతూ అటాక్ చేస్తూ ఉంటుందంట. గాజీ సినిమా చూసాం కదా మనం. గాజీ సినిమాలో చూపించిందంతా ఇదే. ఇది 1971లో యుద్ధానికి వెళ్ళేసి
గెలిచింది. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కంట్రోల్ రూమ్స్. లోపలికి వెళ్ళాక ఒక్కొక్కటి కంపార్ట్మెంట్స్ ఎంత చిన్నగా ఉంటాయి చూడండి వీళ్ళు పడుకోవడానికి. అది మనమైతే దీంట్లో అసలు పడుకోలేం. కనీసం ఇక్కడ 3 మెంబర్స్కి ఉంది రూమ్, 1 2 అండ్ ఇక్కడ ఒకరికి 3 మెంబర్స్ పడుకోవాలంట. దీంట్లో 60 days పాటు లోపలే ఉంటుందంట. ఏది ఫుడ్డు అన్నీ ముందే తీసుకెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక్కడ 3 మెంబర్స్కి ఉంది. సో ఎంత చిన్న కంపార్ట్మెంట్స్. ఇది డైనింగ్ రూమ్, వాళ్ళు లంచ్ చేయడానికి. చూడండి, వాళ్ళు ఇడ్లీలు ఫ్రూట్స్ అవి పెట్టారు మనకు చూపించడానికి. బ్రెడ్ ముక్కలు కూడా సేమ్ టు సేమ్ ఉన్నాయి. ఇక్కడ ఇంకో 3 మెంబర్స్కి ఉంది బెడ్. అట్లా మొత్తం 75 బెడ్స్, 75 మెంబర్స్కి సరిపోని ఉంటుందంట. ఇది కంపార్ట్మెంట్ 3. ఇది వచ్చేసి చాట్ హౌస్, మెయిన్ నావిగేషన్ కాంప్లెక్స్ ఆఫ్ ద సబ్మెరైన్. అంటే మొత్తం నావిగేషన్ అంతా చూపించేది ఇక్కడ నుంచి. ఆయన చూస్తున్నాడు చూడండి, అది నావిగేషన్ చూస్తున్నట్టు. హైదరాబాద్ సార్ చూస్తున్నారు కదా అంతా. ఇక్కడ నుంచి మళ్ళీ కింద కూడా కంపార్ట్మెంట్ ఉంది. ఆయన మనకు రిటైర్డ్ ఎంప్లాయీ అంట. మనకు ఫస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొంచెం 20 years పనిచేశారంట ఇందులో. నేను అన్నాను కొంచెం నాకు ఎక్స్ప్లెయిన్ చేయరా, కొంచెం అమౌంట్ ఇస్తానని చెప్పేసి అన్నాను. సార్ మీ అమౌంట్కి మేము ఆశపడే వాళ్ళం కాదు, సో ఒకసారి మా క్యాబ్ చూడండి అని చెప్పేసి ఆయన క్యాబ్ చూపించాడు. ఆయన రిటైర్డ్ ఎంప్లాయీ అంట. సో అలాంటివి మా దగ్గరే నడవు. మీరు ఏదో హెల్ప్ అడిగారు కాబట్టి నేను హెల్ప్ చేశాను, కానీ మీరు ఇచ్చే డబ్బులతో నాకు అవసరం లేదని చెప్పేసి ఆయన ఫేస్ టు ఫేస్ చెప్పేశాడు. చూడండి, వాటర్ ప్రూఫ్ సూట్ అంటుంది. అంటే ఏదన్నా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వాటర్ ప్రూఫ్ జాకెట్ వేసుకుని దూకడానికి, అటాక్ చేయడానికి. ఇవన్నీ షీల్డ్స్. దీని గురించి మనం క్లియర్గా చూడాలి, ఇది ఎలా వర్క్ చేస్తుంది అని చూడాలనుకుంటే గాజీ మూవీ ఒకసారి మనం పెట్టుకొని చూస్తే సరిపోద్ది. మన తెలుగు మూవీ అది. ఇది కిచెన్. ఇడ్లీ చేస్తున్నాడు మాస్టర్ గారు. ఆ ఇడ్లీ అప్పటికి ఖరాబు అలాగే ఉంటాయి, బొమ్మిడ్లీ. ఇడ్లీ ఏది ఎలా తిప్పేవాళ్ళు, ఎన్ని తిప్పేవాళ్ళు, ఏం తిప్పితే ఏమైద్దో మరి. ఇవన్నీ వాళ్ళకి ఎలా తెలుస్తాయి ఏంటో మరి. కింద ఇంజిన్ ఉంది చూడండి, ఇక్కడ చూస్తే ఇంజిన్ ఉంది. అయిపోయింది, అయితే లాస్టా? ఇంకా చాలా ఉందా? ఇది కంపార్ట్మెంట్ 5. ఇందులో కంపార్ట్మెంట్స్ ఏసీస్ అన్నీ ఎక్కడ పడితే అక్కడ ఏసీ పెట్టారు. ఈ విండో మనకైతే థర్డ్ స్పేస్ ఆన్ చేసినట్టు అయిపోయింది. కంపార్ట్మెంట్ 6లోకి ఎంటర్ అయ్యాం. ఈ కంపార్ట్మెంట్స్ ఇవన్నీ వాళ్ళకే తెలుస్తుంది. మనం మామూలుగా జనరల్గా అక్కడ ఉన్నది చదివి చెప్పడమే కానివ్వండి. కానీ వాళ్ళు ఎలా దీంట్లో సర్వైవ్ అయ్యేవాళ్ళని మాత్రం మనకు కళ్ళకు గట్టెట్టు చూపించారు. ప్రతిదీ వాళ్ళు ఎలా ఎంత చిన్న బెడ్ల మీద పడుకుంటారు, వాళ్ళ వాష్రూమ్ ఎంత చిన్నగా ఉంటాయి. ఇదండి సింక్ చూడండి, వాష్ బేసిన్, వాళ్ళ టాయిలెట్ అంత మిషనరీస్ మధ్యలోనే వాళ్ళ టాయిలెట్. ఎంత చిన్న టాయిలెట్, ఎంత ఇరుకులో చేసుకోవాలో చూడండి అంతా. ఇక్కడ ఇంకో కొన్ని బెడ్స్. ఇది 90% దీన్ని మనం కన్సిడర్ చేయొచ్చు. ఒక 10% వీళ్ళు అవసరానికి తగ్గట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం కాబట్టి మనకు తగ్గట్టుగా కూడా వాళ్ళు కొంచెం చేంజ్ చేశారు. ఉన్నట్టుగా ఉంటే మనం తిరగడానికి కూడా ప్లేస్ ఉండకపోవచ్చు. ఈ పిల్లలు కూడా బాగా ఇంట్రెస్టెడ్గా దీని గురించి సబ్మెరైన్స్ గురించి తెలుసుకుందామని చెప్పేసి వచ్చారు. బాగా అన్నీ చూస్తే కనుక ఇట్లాంటి పిల్లల్ని తీసుకుని వస్తే మంచి నాలెడ్జ్ వస్తుంది. ఏదో మనం సినిమాలు షికార్లు చెప్పడం కాకుండా ఇలాంటి వీటి కూడా చూపించాలి. తెలుసుకున్నారా, ఏమన్నా అర్థమైనయా? ఆల్మోస్ట్ మనకి స్నానం చేసినట్టే ఇక్కడికి లోపలికి వస్తే. ఏసీ ఇచ్చారు కానీ ఎంతైనా ఇక్కడ ఉబ్బరంగా ఉంటుంది బాగా. లైక్ ఏంటి, ఉమ్మదం. సీషోర్ కదా, సముద్ర పొట్టు కదా, మొత్తం ఉమ్మదంగా ఉంటుంది. అండ్ వాతావరణం కూడా నిన్న మొన్న వర్షం పడింది కాబట్టి వర్షంలాగే కనబడుతుంది. అంటే ఉమ్మదంగా ఉంది. ఏదైనా కానివ్వండి మనకి పిల్లలకైతే కంపల్సరీ చూపించాలి అసలు సబ్మెరైన్ ఎలా వర్క్ అవుతుంది. అసలు మొన్న మనం ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, దాని తర్వాత ఇలాంటివన్నీ చూపిస్తేనే
పిల్లలకు ఒక ఐడియా ఉంటుంది అసలు ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి, అటాక్స్ ఎలా చేస్తారు, ఏ బాంబు ఎంత యాక్యురసీ వర్క్ అవుతుంది, ఇవన్నీ తెలుస్తాయి. మనం అక్కడి నుంచి ఎంటర్ అయ్యాము. ఇప్పుడు ఎగ్జిట్ ఇక్కడ నుంచి అవుతున్నాము. అక్కడి నుంచి ఇక్కడికి ఉన్న పొడవు మొత్తం 300 మీటర్స్ అంట. 300 మీటర్స్ అంటే మనకి అప్రాక్సిమేట్గా చెప్పుకోవాలంటే 1000 మీటర్స్ అయితే 1 కిలోమీటర్. కిలోమీటర్లో 1/3 ఉన్నట్టు. అంటే 3 కనుక ఇవి పెడితే 1 కిలోమీటర్ అయిపోద్ది. నేచర్ లవర్స్ ఎవరైనా ఉంటే, నేచర్ని ఎంజాయ్ చేయాలంటే కంపల్సరీ వైజాగ్ విజిట్ చేయాలి. అండ్ ఇలాంటి టెక్నాలజీ ఇవన్నీ తెలుసుకోవాలంటే మాత్రం ఇవి చూస్తేనే మనకు ఒక ఐడియా వస్తుంది. పిల్లలకు కూడా చూపించండి ఇలాంటి వీడియోస్. ఒట్టికేదో మనం ఆపరేషన్ సింధూర్ చేసాం అన్నట్టు కాకుండా ఇలాంటివి చూపిస్తే అసలు ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి అని తెలుస్తుంది. అక్కడ మనం టికెట్ తీసుకున్నాం కదా, ఒకటి వచ్చేసి HU3 హెలికాప్టర్ మ్యూజియం. ఇది అంటే మొత్తం మనం 3 తీసుకున్నాం. ఒకటి HU3 హెలికాప్టర్ మ్యూజియం, ఇంకొకటి వచ్చేసి సబ్మెరైన్, ఇంకొకటి వచ్చేసి అక్కడ VMRDA ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అని రాసింది. అది VMRDA అంటే మరి కంపెనీ పేరో లేకపోతే అదేంటో తెలియట్లేదు. మొత్తం మీద ఈ 3 కలిపి ఒకటే టికెట్. 3కి విడివిడిగా తీసుకుంటే 210 రూపీస్ అవుతాయి. మనకి ఇక్కడ 140కే వచ్చింది. అంటే 70 రూపీస్ మనం సేవ్ చేయొచ్చు. ఎలా కూడా మనం 3 తీద్దాం, 3 ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాం కాబట్టి 3 ఒకేసారి తీసేసుకుంటే సరిపోద్దిగా. టుపోలివ్ అనే ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అని రాస్తుంది అక్కడ. సో మనం VMRD అనుకున్నాం కదా, కానీ టుపోలివ్ ఉంటుంది పేరు. సో ఈ 3 ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. అండ్ ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. లైక్ మనం ఉదయం అనుకున్నట్టు చాలా బాగుంది. ఐ లవ్ వైజాగ్ అని చెప్పేసి రాస్తుంది ఇక్కడ. పిల్లలు ఆడుకోవడానికి కానివ్వండి, ఇది చూడండి ఫుట్పాత్ ఎంత పెద్దగా ఉందో. కనీసం 20-30 మంది ఒకేసారి సైడ్కి నిలబడ్డా కూడా సరిపోయేంత బాగా. కొంతమంది మనం యూట్యూబ్లో చూస్తున్నప్పుడు వేరే దేశాలు ట్రావెలింగ్ వీడియోలు చేసి చూపిస్తుంటారు. ఎప్పుడురా మన దేశం ఇంత బాగా అవుతుంది, మన ఇండియా మనం ఇంత బాగా గర్వించదగ్గట్టు మన వీడియోలో ఎంత ఎప్పుడు పడతాయని అనుకుంటే ఈ వీడియో చూస్తే నాకు అదే అర్థమవుతుంది. సేమ్ వేరే దేశాలతో మన దేశం ఎక్కడ తీసిపోదు. ఏది గ్రీనరీ కానివ్వండి, ఫెసిలిటీస్ కానివ్వండి. చూడండి ఐ లవ్ వైజాగ్ అని ఉంది. అసలు ఏంటిది ఫుట్పాత్, అసలు అదర్స్ అంతే చాలా బాగుంది. లోపలికైతే ఎంటర్ అవుతాం. ఇప్పుడు లోపలికి ఎంటర్ చేసి అది ఎక్స్ప్లోర్ చేసి దాన్ని కూడా మనం మొత్తం కవర్ చేసి మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఇదేనా ఎంట్రీ? అదనుకుంటా అది ఎంట్రీ. అక్కడ వరకు నడవాలి. ఇంతకుముందు ఒక అతను కనబడి అన్న ఇంత యూట్యూబ్ వీడియోలు చేస్తున్నావు, నీ పొట్ట తగ్గట్లేదు అన్న అన్నాడు. నా బాధ కూడా అది. ఇన్ని వీడియోలు తిరుగుతున్నావు, ఇంత చెమట కారుతుంది. ఎక్కడెక్కడ ఏమేమి తగ్గుతున్నాయి కానీ పొట్ట అయితే మాత్రం తగ్గదు. ఏ మాటకు ఆ మాట. ఇక్కడ సైన్ బోర్డ్స్ అన్నీ పెట్టారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నో చెప్పండి. ఇట్లా గ్రీనరీకి అండ్ ప్లాస్టిక్ రహిత సమాజానికి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనిపిస్తుంది మనకి. చాలా బాగుంది. చూపించావు కదా ఇప్పుడు, టిక్ పెట్టించావు. ఇక్కడ కెమెరాలో ఏమో తీసుకోవాలి అవి అనుకుంటా స్పీకర్స్. ఇట్లా మొబైల్ ఇచ్చేసి ఒక ఇయర్ ఫోన్స్ కూడా ఇస్తున్నారు. సో ఆ ఇయర్ ఫోన్స్లో మనం మొబైల్ పెట్టుకుంటే ఇయర్ ఫోన్స్లో మనకంతా అది ఎక్కడెక్కడ ఏంటి ఈ ఫ్లైట్ గురించి వివరాలని చెప్తూ ఉంటుందంట. లైక్ ఏంటి, ఈ ఫ్లైట్ ఎక్కడ అటాక్ చేయగలుగుతుంది, ఎంత హైట్ వెళ్ళగలుగుతుంది, ప్రతిదీ వివరంగా దాంట్లో చెప్తూ ఉంటారు. ఆ నెంబర్ని బట్టి మనం ఆ నెంబర్ దగ్గర ఉంటూ ఉండాలి. ఒకసారి మీకు లోపలికి వెళ్ళా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒకసారి చెప్పరా ఏంటది, ఎలా వర్క్ అవుతుంది ఒకసారి చెప్పు. సరే చూడండి, దిస్ ఇస్ మై యాప్. ఓకే, 3 లాంగ్వేజ్ ఉంటాయి, తెలుగు, ఇంగ్లీష్, హిందీ. మీకు ఏ లాంగ్వేజ్ కావాలి? ఇంగ్లీష్ ఆర్ తెలుగు? తెలుగు పెట్టండి. ఒకటి ప్లస్ చేస్తారు, గైడ్ ప్లస్ చేస్తారు, ఇన్ఫర్మేషన్ పోతే బ్యాక్ వస్తారు. అలా 1 నుంచి 17 వరకు ఏ బోర్డుకి వెళ్తే ఆ నెంబర్ క్లిక్ చేసి గైడ్ క్లిక్ చేయాలి. ఇన్ఫర్మేషన్ వస్తుందండి. 17తో లాస్ట్, 17లో మా ఎంప్లాయ్ ఉంటానికి ఇచ్చేయాలండి. మ్యూజియం ఎంట్రన్స్ చూడండి ఎంత బాగుంది. చిన్నపిల్లలు మాత్రం కంపల్సరీ చూపించాలి. మ్యూజియం అంటే ఇలా ఉంటుంది. ఏసీ ఇన్ఫర్మేషన్ చూడండి, ప్రతిదీ కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు.
ఇప్పుడు ఈ నెంబర్స్ స్టార్ట్ అయినప్పుడు ఇక్కడ చూడండి, ఇప్పుడు మర్చిపోయి 3 దగ్గరకు వచ్చేసాము. ఇది నెంబర్ 3. అక్కడ మీకు 3 కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ మొబైల్లో 3 కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేస్తే నాకు ఆల్రెడీ మైక్ పెట్టుకొని ఉన్నాను. గైడ్ కొడితే ఇప్పుడు నాకు ప్లే అవుతుంది లోపల నా చెవుల్లో. ఇది బ్లాక్ బాక్స్ అని, ఇది బ్లాక్ బాక్స్ అని అది ఎలా ఉపయోగపడుతుందో నాకు చెప్తున్నారు ఈ మైక్లో. ఇది 4 వచ్చినప్పుడు ఏంటి అసలు ఈ పారాషూట్స్ ఇవన్నీ ఎలా వర్క్ అవుతాయి అని చెప్పేసి మనకు 4 కొట్టాలి. ఇప్పుడు 4 కొట్టాను, గైడ్ కొట్టాను. ఇప్పుడు 4 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది పైలట్ అని వచ్చింది. సో ఎక్కడ మన నెంబర్స్ వస్తున్నాయి అక్కడ మనం ట్రై చేసుకుంటూ వెళ్తే దాని గురించి మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫ్లైట్ ఇంజనీర్, ఫ్లైట్కి వెళ్ళారంటే సో ప్రతిదీ ఇక్కడ చూడండి, ఫ్లైట్ సిగ్నల్ అండ్ ఇక్కడ వచ్చేసి ఎయిర్ టెక్నికల్ ఆఫీసర్. ప్రతిదానికి మనకు సైన్ బోర్డు పెట్టి మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక ఫ్లైట్లో ఎన్ని భాగాలు ఉంటాయి, అవి ఎలా వర్క్ చేస్తాయి, అసలు అవి ఏంటి, ఎందుకు ఇక్కడ మనకు పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనేది ప్రతిదానికి కూడా మనకి అర్థమయ్యేలాగా మనకు ఆడియో మైక్ అయితే ఒకటి ఇచ్చారు. ఒక ఫోన్ ఇచ్చి ఆ ఫోన్కి ఒక ఆడియో మైక్ ఇచ్చి దానికి ఒక యాప్ క్రియేట్ చేసి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇది 7 అంటే ఏంటివి చూద్దాం ఒకసారి. ఇది సోనోబాయ్. ఇది సోనోబాయ్ అంటే నీటి అడుగున ఉన్నటువంటి లక్ష్యాలు, అంటే కింద ఏమైనా లక్ష్యాలు ఉంటే వాటిని ముందుగానే గమనించి మనకు చెప్తుందంట, గుర్తించి. అంటే ఇప్పుడు అది మనకు ఆ మైక్ ఇవ్వకపోయి ఉంటే ఇవి అర్థమయ్యేవి కావు. ఇప్పుడు 8 ఉంది కదా, 8 దగ్గర ఏం పెట్టారు చూద్దాం. అంటే ఏంటిది 8 అంటే ఏంటి? ప్రొపెల్లర్ అని ఉంది, ప్రొపెల్లర్ హబ్ అని ఉంది. ఈ ఫ్లైట్లో మొత్తం 4 ఇంజిన్స్ ఉంటాయంట. వాటిలో ఒక్కో దాంట్లో ఒక ప్రొపెల్లర్ ఉంటుందంట. ఈ ప్రొపెల్లర్స్ ఎలా వర్క్ చేస్తాయి అనేది చెప్తున్నాను మనకి. మొత్తం 8 ప్రొపెల్లర్ బ్లేడ్స్ ఉంటాయంట. ఈ ఇంజిన్ వచ్చేసి రష్యాలో తయారైందంట. ఇది 5,000 కిలోలు ఉంటుందంట. అండ్ ఈ ఫ్లైట్ వచ్చేసి ఆ ఇంజిన్ 900 కిలోమీటర్స్ స్పీడ్తో తీసుకెళ్ళగలుగుతుందంట. ఈ టైర్స్ చాలా పెద్దగా ఉంటాయి, మొత్తం 12 ఉంటాయి. 12లో ఒక్కొక్క దాంట్లో 12 కేజీల 8 ఉంటాయంట. ఒక్కొక్క దాంట్లో 12 కేజీల గాలిని పెడతారంట. అండ్ ఒకసారి ఎగిరిన తర్వాత లోపలికి అవే ఫోల్డ్ అయిపోతే హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా అని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇంతకుముందు మనం సబ్మెరైన్ చూసి వచ్చాం కదా, ఇదిగో సబ్మెరైన్ ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుందని చూపిస్తున్నారు. ఇదంతా వాటర్ అయితే ఒకవేళ వాటర్లో ఎంత లోపల ఉందో చూడండి, ఇంత పెద్ద సబ్మెరైన్ ఇదంతా. దాన్ని ఒక బొమ్మలాగా చేసి మనకి చూపిస్తున్నారు. ఒకసారి సబ్మెరైన్ పేలితే ఎలా ఉంటుందో, అండ్ వాళ్ళు బాంబులు ఎలా ఫ్లైట్లోంచి చేస్తారో పారాషూట్లు పెట్టి, అండ్ ఫ్లైట్స్ ఎట్లా ఎగురుతాయి, ప్రతిదీ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి. ఒకవేళ బాంబులు వేస్తే కనుక ఎలా ఈ షిప్స్ అయిపోతాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ అవార్డు ఆనర్ జోన్ అని చెప్పేసి అవార్డ్స్ కూడా ఎవరెవరికి వచ్చినాయి అంటే చెప్తున్నారు. ఇక్కడ చూడండి అన్ని అవార్డ్స్, మెడల్స్. ఇలాంటి ఫోటో మ్యూజియం ఎక్కడ ఇండియా మొత్తంలో కూడా ఎక్కడా లేదంట. ఇంకెక్కడ కూడా రాదేమో అని కూడా చెప్తున్నారు, ఏదో మైక్లో చెప్తున్నారని చెప్పే కదా. ఇక్కడ చూడండి, అక్కడ ముఖ్యమంత్రి, ఒకప్పుడు ముఖ్యమంత్రి కానివ్వండి, రాష్ట్రపతులు కానివ్వండి, అందరివి ఉన్నాయి.
సో ప్రతి ఒక్కళ్ళు ఏమేం చేశారు, ఎలా దీంట్లో పార్టిసిపేట్ చేశారు, ఇక్కడ తీసుకురావడానికి ఈ మ్యూజియం ఇలా పెట్టడానికి, ఇవన్నీ మనకి ఇక్కడ ఫొటోస్ ద్వారా పెట్టి మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. లోపలికి వెళ్తున్నాం. ఇప్పుడు ఈ ఫ్లైట్లోకి మనం పైకి వెళ్ళడానికి మెట్లు ఎక్కి వెళ్తున్నాం. మామూలుగా మన ప్యాసింజర్ ఫ్లైట్ అయినా ఎక్కడానికి మనం మెట్లు ఎక్కేసి వెళ్తాం కదా, అలాగే వీళ్ళు ఫిక్స్డ్ మెట్లు పెట్టేశారు. ఒక్క ఫ్లైట్ చూడండి, ఒక్క ఫ్లైట్ ఇంత పెద్దదా, మనకు గాల్లో ఎగిరినాక ఎంత కనబడుతుంది. ఒక గద్ద, ఒక పక్షిలాగా దీని తోక చూడండి. ఇక్కడి నుంచి అక్కడ దాకా అది మెయిన్ ఫ్లైట్ మధ్యలో చూడండి, అది అక్కడ వరకు. ఈ రెండు మళ్ళీ ఇంజిన్లు చిన్న చిన్న ఇక్కడ రెండు కనబడుతున్నాయి, అది రెండు ఇంజిన్లు. ఈ రెక్కలు ఉండేవి అని 2 ఇంజిన్లు, అదేమో మెయిన్ బాడీ. ఈ 312 అని రాసింది కదా, అది మెయిన్ బాడీ. సో మనం మామూలు ఫ్లైట్కి ఎక్కేటప్పుడు కూడా ఇలాగే మనం నోటీస్ చేస్తాం. ఎంట్రీ పాయింట్ నా కోసం వెల్కమ్ రాసినట్టుంది, చూద్దాం. అమ్మాయి ఉబ్బరం అయితే చచ్చిపోతున్నాం. కనీసం ఒక హాఫ్ లీటర్ చెమట పోయి ఉంటుందేమో, మామూలు చెమట పెట్టడం. మనం నడుస్తుంటే మ్యూజిక్ చూడండి తప్పుందా. నో వీడియోస్ ఇచ్చారు సెల్ ఫోన్స్ అని రాసింది, కానీ మనం పే చేసాం కాబట్టి మనం వీడియో తీనిస్తారు. ఎందుకంటే మనం టికెట్ కట్టాం కదా, 200 పెట్టి టికెట్ కొంటే వీడియో తీయచ్చు. సో దే ఆర్ పర్మిటెడ్. సెంట్రల్ ఏసీ పెట్టారు, కానీ ఎంత సెంట్రల్ ఏసీ పెట్టినా కూడా మనకి అది ఒక్కొక్క చోట్లే ఉన్నాయి అవుట్లెట్స్. మిగతా అంతా చెమట. మెటల్ బాడీ కదా, మెటల్ బాడీ అంటే ఇంకా మొత్తం అసలే బయట ఎండ, కానీ మెటల్ బాడీ ఉబ్బరంలో చచ్చిపోతుంది. ఇక్కడ నుంచి నేల కనిపిస్తుంది చూడండి. అంటే మనకి ఇది ఒక వేసారు, ఇట్లా నడవడానికి ఒక ట్రాక్ లాగా వేసారు, కానీ కింద నుంచి అయితే మొత్తం హోల్ ఉన్నట్టుంది. సో ఇవన్నీ మామూలు మిలిటరీ ఫ్లైట్లు ఇవన్నీ, ఇది మిసైల్స్ బాంబ్స్ అవి వేయడానికి. ఇవన్నీ ఇప్పుడు వీల్ సెట్ చేసినాయి సెంట్రలైజ్. ఇవన్నీ మనం ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్లు తప్పించి మిగతా అదంతా వాళ్ళు వాడుకున్న ఫ్లైట్ లాగా. సో మనం సింధూర్లో మనం చూసాం కదా, ఆపరేషన్ సింధూర్లో చూడండి ఎన్ని వైర్లు ఉన్నాయి, ఏ వైర్ దేనికి పోతుందో, వాటి పని ఏంటో, ఏ వైర్ కట్ అయితే ఎక్కడ ఎలా ఇల్లు రిపేర్ చేసుకుంటారో. బంచ్, పెద్ద పెద్ద బంచెస్. ఇక్కడ చూడండి క్రూ మెంబర్స్. ఇది క్రూ మెంబర్స్, ఇది డ్రైవర్ ఏరియా. ఈ టైర్ చూడండి, ఒకటి వెళ్తుంది, నా ఎత్తుంది. ఇక్కడ మనం చూపించే టైర్ ఒకటొకటి నా ఎత్తుంది కనిపిస్తున్న టైర్. ఆ టైర్ ఒకటి నా ఎత్తుంది. ఫ్లైట్ చూడండి మొత్తం ఎంత పొడవు ఉందో చూపించడానికి ఇక్కడ దాకా వచ్చా, కనిపిస్తుందిగా. ఇప్పుడు మనం ఆ టైర్ల దగ్గరికి నడుచుకుంటూ వెళ్తున్నాం. నడవడానికి ఎంత టైం పడుతుందో చూడండి. అసలు ఒక్క ఫ్లైట్ని ఇంత పెద్దగా, అంటే ఒక ఫైటర్ జెట్ని ఇంత పెద్ద తయారు చేయాల్సిన నీడ్ ఏంటి? ఒకవేళ నీడ్ ఉంటే దీన్ని అంత పెద్దగా తయారు ఎలా చేయగలిగారు? అండ్ మళ్ళీ దీన్ని ఎలా గాలిలోకి లేపగలుగుతున్నారు? ఏంటి అసలు ఇవన్నీ అర్థం కాదు. అప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాను, ఇంకా ఒక ఫ్లైట్ చివరికి కూడా వెళ్ళలేదు మనం. ఇదంతా ఒకటే ఫ్లైట్, మనం అక్కడి నుంచి నడుస్తుందంతా. దగ్గర దగ్గర నేను ఒక 100 ఫీట్ వేసి ఉంటా. ఈ 100 ఫీట్ లెక్క పెట్టి చెప్తామనుకున్నా బోరింగ్గా ఉంటుందేమో వినేవాళ్ళకి. ఇదేంట్రా బాబు అడుగులు లెక్క పెట్టి మరి చూపిస్తున్నారు అనుకుంటారని చెప్పేసి అడుగులు లెక్క పెట్టలా. ఇంత ఫ్లైట్ ఇంత పొడవా, 1 ఎకర్. ఇక్కడ ఇమాజిన్ 1 ఎకర్లో పెట్టారంట ఒక ఫ్లైట్ని. ఇప్పుడు చివరికి వచ్చాం. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.
ఇలాంటి వీడియోలు అన్నీ చేయడానికి మనకి ఇంకా కొంచెం సహాయం చేసినట్టు ఉంటుంది, ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేస్తే కంపల్సరీ గంట కొట్టండి పక్కన. సో మేము ఏదైనా వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.